జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. వినాయక చవితి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద వినాయక పూజ సామాగ్రి కొనుగోలు చేసే ప్రజలతో కిటకిటలాడింది. వినాయక చవితి పండగ వచ్చిందంటే పిల్లలకు పెద్దవారికి పండగే. 9 రోజుల పాటు వివిధ నైవేద్యాలతో గణనాథుని పూజించడంతో పాటు కోరిన కోరికలు తీర్చేందుకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. దేవతలు సైతం గణపతి పూజ ప్రారంభమైన తర్వాతే మిగతా పనులను ప్రారంభం చేయడం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో వాడవాడలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠింపజేస్తారు. జమ్మికుంట పట్టణంలోని పలు వీధులలో గతంలో కంటే ఈసారి ఎక్కువగా గణనాథులను విక్రయాలకు తీసుకొని వచ్చారు. ఉదయం నుంచే వివిధ ఉత్సవ కమిటీ సభ్యులు గణనాథులను వారి వాహనాలలో తీసుకొని వెళ్తూ డప్పు చప్పుళ్లతో ఊరేగింపును నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణపతికి పూజలు నిర్వహించేందుకు వివిధ సామాగ్రిని కొనుగోలు చేయడానికి వచ్చిన భక్తులతో గాంధీ చౌరస్తా కిటకిటలాడింది. మట్టి గణపతులతో పాటు గణనాథునికి ప్రీతిపాత్రమైన వస్తువులను, పువ్వులను వ్యాపారులు వివిధ ప్రాంతాల నుండి తీసుకొని రావడంతో తెల్లవారుజాము నుండే భక్తుల తాకిడి ప్రారంభమైంది. ఏ ఇంటిలో చూసినా, ఏ వాడలో చూసినా గణనాథుని పూజలతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు నిర్వహించడం జరుగుతుంది. Bom dia.